అనుకొని నిరంతరము జీవించునేమో అనుకొని ఎందుకు సృష్టించాడు? నిరంతరము జీవించాలి అని. నిరంతరము జీవించాలి అని నిన్ను సృష్టిస్తే, నువ్వు మధ్యలోనే చనిపోతే ఎంత బాధ ఆ తండ్రికి. నిత్యము శాశ్వతము నువ్వు జీవించటానికి జీవవృక్షాన్ని ఆడ మొలిపిస్తే, ఆ ఫలాలను కోసుకొని తినాలని ఆయన మొలిపిస్తే, సాతాను కుయుక్తుల్లో, సాతాను యొక్క హడావుడిలో, సాతాను యొక్క ఆకర్షణలో నీవు పడి మరణాన్ని తెచ్చుకుని మధ్యలోనే దేవునికి దూరస్తుడివైపోయావు. నిరంతరము జీవించలేని శక్తిహీనుడుగా మిగిలిపోయావు. జీవవృక్షం యొక్క ఫలాలను అనుభవించలేకపోతూ ఈనాటికి దేవుని మాట వినలేక మిగిలిపోతూ దేవుని యొక్క మాటను అంగీకరించలేకపోతున్నాం. దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఆ జ్ఞానానికి నీ యొక్క వాంఛలు కలిగినటువంటి ఆ కోరికలు, ఆ వాంఛ తీర్చుకోలేకపోతున్నాం. వాక్యములో ఉన్నటువంటి ఆ వాంఛను నీవు అనుభవించలేకపోతూ ఉన్నావు. వాక్యము ద్వారా ఉన్నటువంటి ఆ ప్రవచనాన్ని నీవు స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నావు. వాక్యములో ఉన్నటువంటి ఆ ఆ జీవవృక్ష ఫలాన్ని నువ్వు ఇమడ్చుకోలేకపోతున్నావు. మిళితం చేసుకోలేకపోతున్నావు. ఎందుకు? ఎందుకు అని మరొకసారి ఆలోచించినట్లయితే, నీవు నిజమైన పశ్చాత్తాపాన్ని ఇంకా పొందలేదు. నిజముగా నీ పాపాన్ని ఇంకా ఒప్పుకొని విడిచిపెట్టలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇంకా అర్థం కాలేదు. అందుకే జీవవృక్ష ఫలం ఆ ఫలం యొక్క ఆ రుచి నీకింకా అర్థం కాలేదు. నా సహోదరి, నా సహోదరుడా, జీవవృక్షము ఒక ఫలాలు అనుభవించటము నీ యొక్క జీవిత గమ్యమై ఉంటూ ఉన్నది. ఇంకా కొన్ని విషయాలు మనం గమనించుకోవచ్చు. చూడండి, ప్రకటన గ్రంథములో ఆ మాటలు మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఎవరన్నా చదవాలి. 2వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిస్తాం. చెవి గలవాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును. చాలు. జయించువానికి దేవుని పరదయసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎలా జయించాలి? పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి. ఇవి జయిస్తే చాలు. అప్పుడు నీవు జీవవృక్ష ఫలాలని తినేదానికి అర్హుడవు. ఈ జయించగలిగి జీవితాన్ని జీవించగలిగి పరలోకములో పరదేశులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. నా సహోదరుడా, సహోదరి, నిరంతరమును జీవించాలి అంటే, యుగ యుగాలు దేవునితో నీవు జీవించాలి అంటే, బ్రతకాలి అంటే, జీవవృక్ష ఫలాలను నువ్వు భుజించాలి. నువ్వు జయించాలి. భూలోకములో జయించాలి. భూలోకములో దానిని ఎదిరించాలి.
ఎలాగా అనే విషయాలను గమనిస్తే సామెతల గ్రంథంలోనే మూడో అధ్యాయంలో మనం గమనించాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయములో కొన్ని మాటలు గమనించొచ్చు. చదవండి. 3వ అధ్యాయము 12, 13 వచనాల నుంచి 12 నుంచి సరే 11 నుంచి చదువుదాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తునికరింపవద్దు. నా ఆయన కుమారుడా గద్దింపునకు యెహోవా. చదవండి. నా కుమారుడా, యెహోవా శిక్షను తునికరింపవద్దు. ఆయన గద్దింపునకు ఇసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారికి గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగి నరుడు ధన్యుడు. వెండి సంపాదించు కంటే జ్ఞానమును సంపాదించుకునుట మేలు. అపరించి సంపాదించుకుంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానులు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమాకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. చాలు. ఎంత శ్రేష్టమైన మాటలో చూడండి. జ్ఞానాన్ని తెలుసుకో, జ్ఞానాన్ని సంపాదించుకో, జ్ఞానము ప్రకారముగా నువ్వు జీవించు, జ్ఞానము యొక్క బోధకు నువ్వు చెవియొగ్గు. జ్ఞానము నేర్పించినటువంటి ప్రతి గుణపాఠాన్ని నువ్వు తెలుసుకో. జ్ఞానము అనే దగ్గర మన ప్రభు అని యేసు క్రీస్తు అనే మాటను పెట్టుకున్నప్పుడు మనము అర్థం చేసుకోవచ్చు. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపును విసుకవద్దు. తండ్రి తనకిష్టమైనటువంటి కుమారుణ్ణి గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు. యేసు ప్రభువును సంపాదించుకున్నవాడు ధన్యుడు అని చదువుకోవాలి. ఎందుకు అంటే నిరంతరం జీవించాలి యేసయ్యతో. ఎందుకు అంటే ఆనందాన్ని అనుభవించాలి యేసయ్యతో. ఎందుకు అంటే అంతకన్నా జీవిత గమ్యం ఇంకేమీ లేదు కనుక. కాబట్టి జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వివేచనతో లోకములో ప్రవర్తించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజిని సంపాదించుకుంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అపరంజి అనగా బంగారము. సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది. నా సహోదరి సహోదరుడా, కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది చూడండి. దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. ఎంత దివ్యకరమైనటువంటి ధన్యకరమైనటువంటి ఇది సిద్ధించిన వాంఛ మనోవృక్షము అని దేవుని యొక్క హృదయముతో, సాత్వికమైన నాలుకతో, ఆ హృదయముతో ఆలోచించి, ఆ హృదయము పూర్వకంగా దేవుని మాటలను స్వీకరిస్తూ ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొంది జీవించటం అనేది ఈ మాటలను అంగీకరించటం. దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు.
క్షేమము, మార్గము, ధనఘనతలు, దీర్ఘాయువు యేసుక్రీస్తు ప్రభువులో ఉంటే, జీవ వృక్ష ఫలాలు యేసుక్రీస్తు ప్రభువులో ఉంటే, నీవు ఇంకొక దగ్గరికెళ్ళి వేరే దగ్గర ఎతుకుతా ఉంటే నీకెక్కడ దొరుకుతాయి? ఏం శాంతి సమాధానంగా ఉంటావు? దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. గమనించాలి ఈ మాట. కాబట్టి జ్ఞానం మాట విను. జ్ఞానం ఘోషిస్తూ ఉన్నది. జ్ఞానం పిలుస్తూ ఉన్నది. జ్ఞానము నిద్ర లేపుతూ ఉన్నది. భూదిగంతము నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. నా వైపు చూసి రక్షణ పొందండి. నా దగ్గర విశ్రాంతినిస్తాను నేను. అయ్యో, సమాధానము లేక సంతోషము లేక నశించిపోతూ ఉన్నటువంటి వారు విశ్రాంతి లేక ఉంటూ ఉన్నారు. ఆయన వైపు చూడలేక, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని అనుభవించలేక, ఆ ఫలాలను అనుభవించలేక, దానిని అంగీకరించలేక యేసుక్రీస్తు ప్రభు బోధ అవలంబించు వారికి అది జీవవృక్షము అన్నాడు కదా. దానిని పట్టుకుని వారందరూ ధన్యులు. నా సహోదరుడా, యేసయ్య ప్రేమ ఎలాంటిది? వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియడం లేదు. క్షమించే హృదయం. ఎంతటి పాపినైనా క్షమించే హృదయం. నిన్ను తడుతూ ఉన్నాడు, లేపుతూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు, ఓదారుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. క్షమించే హృదయం. ఎదుటి వ్యక్తిని క్షమించగలిగినప్పుడు, ప్రేమించగలిగినప్పుడు నీ శరీరమే జీవవృక్షం అయిపోతూ ఉన్నది. ఆ జీవవృక్షము ద్వారా నువ్వు ఫలించే ప్రతి ఫలము అందరికీ ఆహారముగా మిగిలిపోవాలి, ఆహారముగా మారిపోవాలి. నీ ద్వారా అనేకులు ప్రయోజనము పొందాలి. నీవే నిజమైన ద్రాక్షావళిగా, నిజమైన జీవవృక్షముగా మారిపోవాలి. ఇది దేవుని యొక్క వాంఛ, ఇది దేవుని యొక్క కోరిక. జీవవృక్షము లాంటి యేసుక్రీస్తు ప్రభువు మన పాపాలన్నిటిని తీసివేసి మనల్ని కూడా జీవవృక్షములాగా భూలోకములో చూడాలని, చేయాలని, ఆ జయించిన జీవితం ద్వారా ఆ ఫలాలను పరలోకములో తినాలని దేవుని యొక్క కోరిక ఉంటూ ఉన్నది. చూడండి, ఆ మాటలు గమనిస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. 22వ అధ్యాయము ఆ వచనం చదివి నేను ముగిస్తాను. 22 రెండో వచనం చదవండమ్మా. 1-2 వచనాలు చదివండి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు ఆదివీధి మధ్యను ప్రవహించుట చూపెను. ఆ నది యొక్క నేను చదువుతాను. యువతలను అవతలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనముల యొక్క స్వస్థత పరచుటకై వినియోగపరుచును. ఆ నది యొక్క యువతలను అవతలను జీవ వృక్షముండెను.
అదే విధంగా 14వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. చూడండి, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట! జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కోండి, ఉతుకుకొని వారందరూ ధన్యులు. ఇంతకన్నా శ్రేష్టకరమైనటువంటి విషయం ఏమున్నది? వస్త్రాలను ఉతుక్కో. మాసిపోయి ఉన్నాయేమో, మురికి పట్టి ఉన్నాయేమో, నీ మంచి క్రియలు పనికిరావు. ఇక్కడ నీ లోక క్రియలు పనికిరావు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడగాలి. యేసు రక్తము ద్వారా నీవు నీ యొక్క వస్త్రాన్ని ఉతుక్కోవాలి. ఉతుక్కున్నప్పుడు నువ్వు ధన్యుడు అయిపోతావు. జీవవృక్ష ఫలాలని అనుభవిస్తావు. హక్కుదారుడుగా మిగిలిపోతావు. నిరంతరము జీవిస్తావు. నిత్యము ఆనందిస్తావు. నా సహోదరుడా, యేసుక్రీస్తు యొక్క బోధన నిర్లక్ష్యం చేయకు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయి. దాన్ని పట్టుకో. యొక్క బోధన అంగీకరించి యేసయ్య ఏ రీతిగా జీవ వృక్షములాగా ఫలాలను ఫలించి దేవుని బోధలు బోధించాడో అలాంటి కష్టాన్ని, నష్టాన్ని జీవించి మరణించి తిరిగి 3వ రోజున లేచినాడు. అలాంటి అనుభవాలు గుండా విశ్వాసులు ప్రయాణం చేస్తూ జయించి జీవవృక్ష ఫలాలను తినే అనుభవాలు గుండా మనం నడిచిపోవాలని, తెలుసుకోవాలని, జీవించాలని దేవుని నామం పేరట మిక్కిలి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, హెచ్చరిస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.